ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కొన్ని డిమాండ్స్ చేస్తున్నాడు. అంటే ఆయన రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నం చేయడం, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అప్పీల్ చేయడం, లేదా గవర్నర్ గారికి లేఖలు ఇవ్వడం, ఇట్లా లేకపోతే మీడియా ముందుకు వచ్చి ఆయన డిమాండ్లు చెప్పడం, ఇట్లా కొన్ని డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్న డిమాండ్లు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన చేస్తున్న మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. ఇది ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఎన్నికలు అక్రమంగా జరిగినాయి అని చెప్పి అదొక డిమాండు. తర్వాత ఇంకోటి వచ్చి ఏంటంటే సెక్యూరిటీ పెంచాలి, నాకు సెక్యూరిటీ తగ్గించారు, నాకు సెక్యూరిటీ పెంచండి. ఇంకో ప్రధానంగా మాడుకోవాల్సిన డిమాండ్ అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. దీని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా అడుగుతున్నారు. అంటే ఎవరిని అడుగుతున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతున్నారా, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారా, లేదా ఊరినే వచ్చి మీడియా ముందు మాట్లాడితే ప్రజలకు తెలియపరుస్తున్నాడా ఆయన భావాలను అనేది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈయన చేస్తున్న డిమాండ్లలో ఏ డిమాండ్ కూడా ప్రజలకు ఉపయోగపడింది కాదు. ప్రజలకు అవసరం వచ్చే డిమాండ్ ఏది లేదు. నేను చెప్పిన డిమాండ్లు మీరు ఒకసారి గమనించండి. అన్నీ ఆయన సొంతంగా ఆయన బెనిఫిట్ అవ్వడం కోసం, లేకపోతే ఆయనకి లబ్ధి చేకూర్చే డిమాండ్లే ఆయన చేస్తున్నాడు. కానీ ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే డిమాండ్ ఏది లేదు వీటిల్లో. ఈయన ప్రధానంగా ఈయన చేస్తున్న డిమాండ్లలో అన్నీ ఆయన సొంత లాభం కోసం చేస్తున్నారు.